ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కోరారు. భద్రాచలం పరిధిలోని ఉట్నూరులో బీఈడీ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. దీనికి బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించే కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. అసత్య ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారని విమర్శించారు. కోయ, గొండు, లంబాడాలను విచ్ఛిన్నం చేసేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ గారు కూడా ఏదో ఎస్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన ప్రభుత్వం గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్రంలో గౌరవ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు బీఈడీ కాలేజీ భద్రాచలంలో, అదేవిధంగా ఉట్నూరులో బీఈడీ కాలేజీ కొరకు మాకు శాంక్షన్ అయి ఉన్నది. దానికి డబ్బులు కావాలి, స్టూడెంట్ సెలెక్షన్ చేయాలి, ఇది ఆదివాసుల ఏరియాలో ఉంది అని చెప్పి సీతక్కను తీసుకుపోయి వాళ్ళు వెళ్ళడం జరిగింది. దానికి ఏమైందంటే కమ్యూనికేషన్ గ్యాప్ అయి అంత